హాయ్ అండి, ఈరోజు మనం పోలీలు చేసుకుందామా? ఇగండి పోలీలకి పచ్చెనపప్పు బాగా ఇలాగ మెత్తగా ఉడికించుకొని మిక్సీ పట్టేసుకుందాం. పచ్చిశనగపప్పు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటే చక్కగా ఇలా విరవిరలాడుద్దండి. 1/2 కిలో పచ్చిశనగపప్పుకి 1/2 కిలో బెల్లం చితకూడని కొద్దిగా నీళ్ళు పోసుకుంటే ఒక్క గెరిటె పంచదార కూడా వేసుకుందామండి. ఇందులో టేస్ట్ వస్తుంది. ఇలాంటి స్పూన్తో 1 స్పూన్ పంచదార వేసుకున్నానండి నేను. పాకం అలా ముద్ద రావాలండి. ప్లేట్లోకి వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పిండి వేసుకొని శుభ్రంగా కలబెట్టుకుందాం. అలాగా ఒక యాలక్కాయ కూడా దంచేసి వేసుకున్నామండి పౌడర్. మేము అందులోనే మీ ఇష్టానికి తగ్గట్టు ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్ వేసుకుందాం. మనం చేసుకున్న పాకానికి మిక్సీ పట్టుకున్న పౌడర్కి శుభ్రంగా సరిపోయిందండి. ఇది కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని అలా ముద్దలు చుట్టేసుకుందాం. ఆయిల్ రాసుకొని కవర్కి అలాగ మైదా పిండి పెట్టుకోవాలి. మనం 1/2 కిలో పిండి వేసుకున్నాం కదండి, ఒక 350 పొరుపు కిందకి పెట్టుకుందాం. పిండి కలిపే విధానంలో కొద్దిగా చిక్కడి ఉప్పు వేసుకున్నాం. బాగా ఆయిల్ పడుతుందండి. మనకి పోలీని ఇలా చేసుకోవాలి. మనం చక్కగా సాగిపోతుంది చేసేటప్పుడు. మనం పిండిని ఎంత ఆయిల్ వేసి కలుపుకుంటే అంత చక్కగా వస్తుందండి. పోలీ చక్కగా సాగుతుంది, చాలా బాగుంటుంది. ఈ పోలీలు కండి మనం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బాగా రుచిగా ఉంటుందండి. దీనికల్లా కమ్మదనం వల్ల ఈ నెయ్యేనండి. అబ్బా వేగిస్తుంటేనే మంచి వాసన వస్తుందండి, కమ్మటి వాసన. నెయ్యి వేసి కాల్ చేసుకున్నాం కదండి, ఇంకెందుకు ఆలస్యం, మనం తినేద్దామా? ఎందుకంటే శుభ్రంగా కట్ అయిపోతుంది. మనం ఆయిల్ వేసి బాగా పొరుపిండి చేసుకున్నాం అనుకోండి, సాగదు, చక్కగా కట్ అవుతుంది. తింటుంటే చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. టేస్ట్ అమోఘంగా ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది, మాటలతో చెప్పలేను. అంత కమ్మగా వచ్చినాయండి. మళ్ళా చేసుకోవాలి, తినాలనిపిస్తుందండి. నేను చేసేటప్పుడల్లా మీకు వీడియో పెడతానే, సరేనా?